ఢిల్లీలో జాతీయ బీజేపీ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. పలు రాష్ట్రాలకు చెందిన సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షులు, రాష్ట్రాల కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యవర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పలుమార్లు ప్రధాని మోడీ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర గురించి కార్యవర్గ సమావేశంలో ప్రస్తావించారు. ఇతర రాష్ట్రాల నేతలు కూడా బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రని ఆదర్శంగా తీసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ప్రధాని సూచించారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ తనని గుర్తుపెట్టుకుని ప్రశంసించడం సంతోషంగా ఉందని, తెలంగాణలో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో ఒంటరిగానే బీజేపీలో పోటీ చేసి అధికారం చేపడుతుందని, ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని అంటున్న బండి సంజయ్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. 2 రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ కార్యవర్గ సమావేశాలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక తెలంగాణకు సంబంధించి కూడా బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా బండి సంజయ్ను అభినందించారు. అయితే గతంలో బండి సంజయ్కి ముందు బీజేపీ పరిస్థితి ఏంటి, తెలంగాణలో బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా ప్రధానంగా జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా పలుమార్లు బండి సంజయ్ ప్రస్తావన తీసుకువచ్చి ఆయన అభినందించిన పరిస్థితి. అయితే ఈ 2 రోజుల కార్యవర్గ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, పార్టీ నేతలకు ఎటువంటి దిశానిర్దేశం చేశారు అనే దానిపై మనతో మాట్లాడేందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సంజయ్ గారు చెప్పండి, ఇక ప్రధానంగా ఈ 2 రోజుల కార్యవర్గ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? ప్రధానంగా బండి సంజయ్ ప్రస్తావన అనేది ఎక్కువ వచ్చింది. అంటే బండి సంజయ్ అధికారం బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ముందు తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటనేది కూడా ప్రస్తావన వచ్చిన పరిస్థితి. ఎటువంటి దిశానిర్దేశం చేశారు? 2 రోజుల పాటు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అనేక అంశాల మీద చర్చ జరిగింది. జాతీయ అంశాలు కానీ వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక విషయాల మీద చర్చించడం జరిగింది. ముఖ్యంగా మోడీ గారు, మా ప్రియతమైనటువంటి, మా ఆదర్శమైనటువంటి మోడీ గారు 2 రోజుల పాటు మాతో పాటు ఉండడము, మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో ఈ సమావేశాలు పూర్తి స్థాయిలో విజయవంతమైంది. ముఖ్యంగా ప్రజా సంగ్రామ యాత్రకు సంబంధించి నేను అన్ని రాష్ట్రాలు నివేదిక సమర్పించాలని చెప్పి కోరిన సందర్భంలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రాన్ని పిలవడము, ప్రత్యేకంగా మోడీ గారే వారు మైక్ తీసుకొని స్వయంగా ప్రజా సంగ్రామ యాత్ర గురించి ప్రస్తావించి, ప్రజా సంగ్రామ యాత్రకు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మద్దతు తెలుపుతున్నారు, ప్రజల ఆధారభావాలు ఇలా పొందుతున్నాం, టీఆర్ఎస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేసినా, ఆపే ప్రయత్నం చేసినప్పుడు కార్యకర్తలు ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నారో దాన్ని ప్రస్తావించడం ద్వారా వాళ్ళకు ఒక మంచి మెసేజ్. అంటే మోడీ గారు అన్ని రాష్ట్రాల్లో కార్యకర్తలు కష్టపడుతున్న విధానాన్ని కానీ చేస్తున్న పోరాటాలను గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారని చెప్పే విషయాన్ని ఒక మంచి మెసేజ్ ఇవాళ సమాజంలో కూడా బీజేపీ కార్యకర్తలు కూడా పోయింది. కాబట్టి ఇటువంటి యాత్ర కూడా దేశవ్యాప్తంగా చేయాలని చెప్పి వారు సూచించడం కూడా మాలాంటి కార్యకర్తలకు జోష్, ఒక బరో, ఒక సంతోషం. ఈరోజు కూడా ముగింపు సమావేశంలో కూడా వారి భాషణ సందర్భంగా 2-3 సార్లు ప్రజా సంగ్రామ యాత్రను ప్రస్తావించడం కూడా చాలా సంతోషం అనిపించింది. వారు యొక్క నమ్మకం, విశ్వాసము భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ మీద ఉంచిన తప్పకుండా వారి విశ్వాసాన్ని మమ్మీయకుండా అదే స్థాయిలో మేము యుద్ధం కొనసాగిస్తాం, అదేవిధంగా ప్రజా పోరాటాలు నిర్వహిస్తాం, తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వస్తాం. ఇక తెలంగాణలో బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆదర్శంగా తీసుకుని నిర్వహించాలంటున్నారు. అంటే మీకేమనిపిస్తుంది? అంటే ప్రధాని దృష్టికి వెళ్ళి జాతీయ నేతలు కూడా బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రనే నిర్దేశంగా ఇచ్చి, నమూనాగా ఇచ్చి ఆ విధంగా ఆ యాత్రలు చేయాలని చెప్పి ఇప్పుడు అంటే ఆ స్థాయిలో స్పందన వచ్చింది కాబట్టి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఒక పార్టీ కావాలి, మాకు భరోసా నింపే, మాకు అండగా ఉండే ఒక పార్టీ కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురుస్తున్న సందర్భంలో ప్రజా సంగ్రామ యాత్రను తెలంగాణ రాష్ట్ర పార్టీ నిర్వహించడము, ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకోవడము, వారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవడము, మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు వారు వివరించే ప్రయత్నం చేయడము, తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అవినీతి, అరాచక కుటుంబ పాలన కొనసాగుతుందో, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందో, ఏ విధంగా అప్పుల పాలు చేసిందో, ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వాలనే పరిస్థితి, గత డబ్బులు బెడ్రూమ్ ఇస్తాను ఇవ్వకపోవడము, పెన్షన్లు ఇస్తాను ఇవ్వకపోవడము, రుణమాఫీ ఇవ్వకపోవడము, ఇలా ఉద్యోగాలు ఇవ్వకపోవడము, నిరుద్యోగులు ఇవ్వకపోవడం, ఇవన్నీ విషయాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్న సందర్భంలో వాళ్ళ బాధలు చెప్పుకున్న తర్వాత వాళ్ళకు ఒక భరోసా కల్పించడం, ఒక విశ్వాసం కల్పించడం, అంటే భారతీయ జనతా పార్టీకి అవకాశం అని వాళ్ళు కోరడం, ప్లస్ మేము చేస్తున్న పోరాటాలను వారు వివరించడం, మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు వివరించడం ద్వారా వాళ్ళకు ఒక నమ్మకం, విశ్వాసం కలిగింది. ఎస్, భారతీయ జనతా పార్టీ మా కోసం కొట్లాడుతున్నది, మేము మార్పు కోరుకుంటున్నాము. జస్ట్ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ, కొట్లాడి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడే దమ్మున్న పార్టీ, ధైర్యం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని
ప్రజలు గుర్తించడము, ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడము, రేపు ఎట్టి మార్పు కోరుకుంటున్న ప్రజలకు ఇలా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కళ్ళను కనవడము, భారతీయ జనతా పార్టీ అధికారం ఇచ్చారని చెప్పి నిర్ణయించుకోవడం సంతోషం అనిపిస్తుంది. కాబట్టి అధికారం రాబోతున్నాం. ఇక ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా నిలిచారు బండి సంజయ్ అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ పలుమార్లు ప్రశంసించిన పరిస్థితి. ఇక రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి తెలంగాణలో అధికారం చేపడుతుందంటూ బండి సంజయ్ చెప్పారు. కెమెరామెన్